బంగాళాఖాతం సముద్రంలో అత్యంత అరుదైన సముద్రపు జీవులు చేపలు అనేకం ఉన్నాయి. వాటి గురించి నిరంతరం పరిశోధన చేయడంతో పాటు వాటి సంరక్షణ, వాటిని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు సంపద ఎక్కువ ఉంటే పట్టుకోవడం ఎలా, ఏం చేయాలి, ఇలాంటి వాటిపైన అవగాహన కల్పించడంతో పాటు నిరంతరం వాటిని సంరక్షణ కోసం అనేక విధాలు పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ విశాఖపట్నంలో ఉంది. అదే జాతీయ మత్స్య పరిశోధన సంస్థ. సో ఇందులో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, సో వాళ్ళు ఎలా పనిచేస్తారు, సో వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉండబోతుందో ఈరోజు ఏబిఎన్ మీకు అందిస్తుంది. మత్స్య పరిశోధన సంస్థ లోపల ఉన్నాం, లోపలికి ఎంటర్ అయ్యాం. అసలు ఇందులో నార్మల్గా వాళ్ళు ఎలాంటి నెట్స్ వాడాలి ఏంటి, ఎందుకంటే మత్స్యకారులు వాడేటువంటి నెట్స్లో పెద్ద చేపలను పడడానికి చిన్న చేపలు ఎలా బయటికి వెళ్తాయి ఏంటి అనేది, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఇవి కానీ ఉంది. అలాగే మరోవైపు మనం చూస్తే ఇక్కడ ఏంటంటే ఎంత పరిధిలో, అంటే బంగాళాఖాతంలో ఎంత పరిధిలో వీళ్ళు ఫిషింగో లేకపోతే ఎంత మేర యాక్టివిటీ ఉంది ఏంటి అని ఆ వివరాలతో పాటుగా సో ఫిషర్మెన్స్ వాడేటువంటి డిఫరెంట్ బోట్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ పెట్టడం జరిగింది, మనం చూస్తున్నాం. సో చిన్న బోట్ నుంచి ఒక చిన్న బోట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కమర్షియల్ బోట్స్ కావచ్చు, లేకపోతే సాధారణ మత్స్యకారులు వినియోగించేటువంటి తెడ్డు చేపలు, చిన్న తెడ్డు కానీ తెర చేపలు కానీ, అలాగే సాధారణ పడవలు కానీ, ఇవన్నీ కూడా ఎలా వినియోగిస్తారు ఏంటి అవి ఇవన్నీ కూడా ఇక్కడ డెమో ఆల్రెడీ పెట్టినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో ఇది మొత్తం 8,118 కోస్టల్ లైన్ కిలోమీటర్స్ మొత్తం ఇదంతా కూడా సర్వే చేస్తుంది. అది మనం చూసుకుంటే 530 స్క్వేర్ కిలోమీటర్స్ రేడియస్లో ఇది మొత్తం పనిచేస్తుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏంటి, ఏం చేస్తారు. సో ట్రెడిషనల్ కానీ ఎంతమంది, ఒక దాదాపు 52,982 మంది ఉన్నారు. అలాగే మోటరైజ్డ్ చూస్తే 73,410 మంది, మకనైజ్డ్ చూస్తే ఒక 72,000 మంది. సో ఫిష్ ప్రొడక్షన్ సంబంధించి టన్స్లో చూసుకుంటే 3,443 టన్నులు ఫిష్ ప్రొడక్షన్ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి. వీటిలన్నీ డేటా కూడా ఉంటుంది. అలాగే ఈ మ్యూజియం లోపలికి మనం ఎంటర్ అయితే సో నెట్స్ ఎలా వాడాలి, ఆ నెట్స్ ఎలా ఉంటాయి, వాటి వివరాలతో పాటుగా ఈ ప్రాంతంలో లభించేటువంటి భారతదేశం నుంచి తూర్పు తీరంలో ప్రధానంగా బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఇవి ఎగుమతులు ఏ స్థాయిలో చేస్తారు, దాంట్లో ఉన్నటువంటి ఫిషెస్ కానీ ఇవి ఎలా ఉంటాయి, వీటిలో డెప్త్లో అంటే ఏ డెప్త్లో ఏ ఫిష్ దొరుకుతుంది ఏంటి ఎలా ఉంటాయి, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి మొత్తం ఈ మ్యూజియం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు సో ఖచ్చితంగా ఇవంతా కూడా డిస్ప్లే కనిపిస్తాయి. ఇప్పుడు లోపల మ్యూజియం లోపల అనేక స్పీసెస్ని భద్రపరచడం జరిగింది. ఆ స్పీసెస్ ఎలా ఉంటాయి, సో వాటిని ఎలా భద్రపరిచారు, అందులో అరుదైనవి ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం. సముద్రంలో మహా అయితే మీరు ఎన్ని చేపలు చూస్తుంటారు? 10, 20, 30. ఎప్పుడైనా వస్తే జట్టిలో కొన్ని రకాల చేపలు చూస్తారు. కానీ సముద్రం అనంతం, అందులో అనేక రకాలైన చేపలు జీవులు ఉంటాయి. సో అందులో అసలు ఎలాంటివి ఉంటాయి, వాటిలో రేర్గా ఉన్న స్పీసెస్ ఏంటి, వాటిని ఎలా కాపాడాలి, సో ఇలాంటి వాటిపైన జాతీయ పరిశోధనా సంస్థ ఏదైతే ఉందో ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక సంస్థ ఉంది. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఆ మ్యూజియంలోనే ఉన్నాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఈ మ్యూజియం కానీ ఒకసారి చూస్తే సుమారుగా 250 పైగా ఫిషెస్ అనేవి ఈ ప్రాంతంలో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది. సో ఇందులో రేర్గా ఉండేవి ఉన్నాయి, కొన్ని ఓన్లీ సముద్రంలోనే ఉంటాయి, కొన్ని ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తినడానికి ఉపయోగించేటువంటి నార్మల్గా కమర్షియల్ యూసేజ్ ఉంటాయి. సో ఈ ఫిషెస్ అన్నీ అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఇందులో ఏ వెరైటీస్ ఉంటాయి, ఇలాంటి విషయాలు మనతో మాట్లాడేందుకు సైంటిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సో ఈ మ్యూజియంలో దాదాపు ఎన్ని రకాల స్పీసెస్ ఉన్నాయి? 255 వరకు ఉన్నాయండి. ఇవన్నీ మా షిప్పుల్లో, అంటే మాకు మత్స్యదర్శిని, మత్స్యశికారి అనేటువంటి 2 వెసళ్ళు ఉన్నాయండి. అవి ప్రతి నెల 20 రోజుల పాటు మేము సముద్రంలో మన ఈ ఎగువ తూర్పు తీరంలో మేము సర్వే చేస్తాము. మన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ అండి. అప్పుడు మేము సర్వే చేసినప్పుడు వెరీ రేర్ ఎగ్జాటిక్ స్పెసిమెన్స్ ఏమైనా ఉంటే వాటిని తీసుకొచ్చి మా మ్యూజియంలో 1:4 ఫార్మాల్డిహైడ్లో భద్రపరచడం జరుగుతుంది. సో ఈ కలెక్షన్ ఎక్కువగా మా సైంటిస్టులు వెళ్ళి సముద్రంలో సెయిలింగ్కి వెళ్ళినప్పుడు సైంటిస్ట్గా వాళ్ళు తెచ్చినటువంటి చేపలు, వాటితో పాటు మన హార్బర్లో కూడా ఏదైనా రేర్గా ఏదైనా దొరికితే వెంటనే తీసుకొచ్చి మేము వాటిని మా మ్యూజియంలో భద్రపరుస్తాం. సో దాదాపు అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేదు, ఎందుకంటే సముద్రం అనేది విశ్వంతో సమానం, అనంతం ఉంటాయి. సో ఇందులో రేర్గా ఉండేటువంటి ఎక్కువ యూసేజ్ ఉన్న స్పీసెస్ ఎన్ని వరకు ఉండొచ్చు అంచనాగా?
ఒక 100 పైన ఉంటాయండి రేర్గా అయితే. అంటే ఎప్పుడు చూడని అటువంటి వెరీ రేర్గా చూసేటువంటి అయితే మా మ్యూజియంలో ఒక 100 దాకా ఉంటాయండి గట్టిగా. ఇప్పుడు ఇవి స్పెషల్గా చేశారు కదా, ఇవి ఏమంటారు? ఇవి యాక్చువల్గా ఈ ఒరిజినల్ స్పెసిమెన్స్ అండి. అదేమో సిక్కిల్ ఫిష్, ఇదేమో బెరకోడా, అదేమో సీకవ్. ఈ 3 ఒరిజినల్ స్పెసిమెన్సే. వీటిని లోపల ఉన్నటువంటి అటువంటి భాగాలన్నింటినీ తీసేసి ఈ ప్రాసెస్ చేసి ఆ దూదితో కుక్కటం జరిగింది. ఈ ప్రాసెస్ని టాక్సిడర్మీ అంటారు. ఈ 3 అట్లా భద్రపరచడం జరిగిందండి. ఇప్పుడు ఇటువంటి ప్రాసెస్ టాక్సిడర్మీ చేసే వాళ్ళు లేరు, మన ఇండియాలోనే ఒక్కళ్ళే ఉన్నారు. మరి అది పరిస్థితి. మేము ఈ ట్యూనాలు ఎటువంటి కూడా మేము చేపిద్దామని ట్రై చేశాను, ఎవరు లేరండి చేయటానికి ఇప్పుడు. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు ఈ రైట్ సైడ్ చాలా రకాల స్పీసెస్ ఉన్నాయి కదా, సో ఇందులో ఇప్పుడు ఇది వెరైటీగా ఉంది, దీన్ని ఏమంటారు? ఇది ఫ్లూట్ ఫిష్ ఆర్ పైప్ ఫిష్ అంటారండి. దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు మనకు, చూడటానికి ఫ్లూట్ లాగా ఉంటుంది కాబట్టి ఇది పైప్ ఫిష్ ఆర్ ఫ్లూట్ ఫిష్ అంటారు. అది మామూలుగా వలలో చిక్కుతూ ఉంటుంది, మన వాళ్ళు ఆకులు పారేస్తారు. ఇది వెరైటీగా ఉంది. ఇది చూసారా, ఇది స్లీపర్ రే అంటే టేక్ చేప కదా, అది స్లీపింగ్ నిద్రపోతున్నట్టుగా ఉంటుంది, అందుకని స్లీపర్ రే అని పేరు పెట్టారు. అలాగే ఇది సీ యాపిల్ ఉంది చూసారా, సముద్రపు యాపిల్. మనకి షిమ్లాలోను కాశ్మీర్లో యాపిల్స్ ఉంటాయి కదా, అలాగే సముద్రంలో కూడా ఇది యాపిలే. కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు, కమర్షియల్గా కానీ తినడానికి కానీ ఉపయోగపడదు. కాకపోతే ఇది స్టూడెంట్స్ మా మ్యూజియంకి, మా ఇన్స్టిట్యూట్కి ఎక్కువగా పాన్ ఇండియా నుంచి కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఇటువంటి తెలియజేయటం కోసమే మేము చాలా మటుకు పెట్టడం జరిగిందండి. సో ఇప్పుడు ఉన్నట్లో రేర్ స్పీసెస్ కానీ వెరైటీగా ఉన్న కానీ ఏమి ఉన్నాయి ఇందులో? మీకు ఆల్రెడీ రెగ్యులర్గా మీకు చాలా ఫిషెస్ ఉంటాయి, సో వీటిల్లో దాదాపుగా ఉన్నట్లో కొన్ని రేర్గా ఉండేవి కానీ అరుదుగా అంటే చాలా మంది చూడలేనివి. పఫర్ ఫిష్ అండి, 2 ఓన్లీ తమిళనాడు కోస్ట్లోనే ఉంటాయి. ముళ్ళకప్ప అంటాం మనం మామూలుగా ఇక్కడ మన ఏరియాలో. ఈ 2 తమిళనాడు కోస్ట్లోనే ఉంటాయి. ఈ 2 ఇవన్నీ ట్యూనాలు అండి, కోస్టల్ ట్యూనాస్. ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే క్వాలిటీ ఇవన్నీ ఎక్స్పోర్ట్ అంటే ఇవన్నీ కోస్టల్ ట్యూనాస్, అంటే మన తీర ప్రాంతంలో ఉండేటువంటి చిన్న చిన్న ట్యూనాలు. ఇది ఇక్కడ ఉన్న ఇది ఎల్లో ఫిన్ ట్యూనా చూడండి, ఎల్లో ఫిన్ ట్యూనా తన్నస్ ఆల్బకారస్ అనే సైంటిఫిక్ నేము. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో దీనికి వాల్యూ ఎక్కువ, డిమాండ్ ఎక్కువ. ఇక్కడ మన ఏరియాలో చాలా పొటెన్షియల్ ఉందండి ఎల్లో ఫిన్ ట్యూనాకి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లో వీటిలో స్పెషల్స్ ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న వెరైటీస్గా కనిపిస్తున్నాయి కదా, సో ఇప్పుడు ఇదేంటి? ఇది ఈల్ ఫిష్ సావడాలు అంటాం కదా, అదండి. ఇది వెరీ రేర్ స్పెసిమెన్, అందుకే ఇది చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి మా మ్యూజియంలో పెట్టాలని చెప్పి తీసుకొచ్చి భద్రపరచడం జరిగింది. అంతరించిపోతున్న జాతులు అవి కూడా ఉన్నాయి. అంతరించిపోతున్నాయని చెప్పలేము కానీ ఇది వెరీ రేర్ స్పెసిమెన్, తక్కువగా దొరుకుతాయి, వెరీ రేర్గా తక్కువగా దొరుకుతాయి. నేనైతే ఇది ఫస్ట్ టైం చూడటం, మా మ్యూజియంలో పెట్టడం కదా. ఇదిగోండి, ఇది కూడా పఫర్ ఫిష్, ఇది టాక్సిక్ ఉంటుంది, ఇది పాయిజన్ ఉంటుందండి. ఇది చూసారా, ఇది క్యాట్ ఫిష్, జల్లలో, మళ్ళీ అట్లాగే సొరచాపలో ఈ వెరీ రేర్. ఇది వైట్గా ఉంటాయి, జల్ల అయితే ఈ రంగులో ఉండదు, మామూలుగా వైట్ కలర్లో ఉండదు. అలాగే ఇది షార్క్ కడ, మరి ఇది డాల్ఫిన్ ఫిష్. ఇప్పుడు ఇవి సీ హార్సెస్ ఇవన్నీ వెరైటీ. అవునండి, సీ హార్స్ అండి, హిప్పో క్యాంపస్ అంటారు. ఇది యాక్చువల్గా యూనిక్ క్యారెక్టర్ ఏంటంటే ఇది మేల్స్ రీప్రొడ్యూస్ చేస్తాయి సీ హార్స్లో. ఒక వెరైటీ అన్ని అంత ఎక్కువ ఫీమేల్ ఉంటాయి కానీ ఫీమేల్స్ జనరల్గా రీప్రొడ్యూస్ చేస్తాయి, కానీ ఇందులో మాత్రం మేల్స్ రీప్రొడ్యూస్ చేస్తాయి సీ హార్స్. అది దాని స్పెషాలిటీ అది. అలాగే ఇక్కడ సముద్ర పాము అంటే సీ స్నేక్, 2 రకాల స్పీషీస్ ఉంటాయండి, హైడ్రోఫిష్, ఎన్హైడ్ర అనేటువంటి 2 రకాలు. వాటిలో ఇది ఒకటి. 2017 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో నేను సైంటిస్ట్గా పార్టిసిపేట్ చేసినప్పుడు మా మ్యూజియంలో లేకపోవటం వలన మా మ్యూజియంలో పెట్టి జనాలకి తెలియజేయడం కోసమే తీసుకొచ్చాను. ఇది 10 times మోర్ పాయిజనస్ దెన్ ల్యాండ్ స్నేక్. సీ స్నేక్స్ ఆర్ 10 times మోర్ పాయిజనస్ దెన్ ల్యాండ్ స్నేక్. మాక్సిమం మనిషిని కూడితే ఇంకా లేదు, కానీ ఇంత మట్టికి లిటరేచర్గా కానీ మామూలుగా కానీ ఎక్కడ సీ స్నేక్ కరవటం చనిపోవటం అనేది లేదు. ఎందుకంటే దీనికి 2 లంగ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ లంగ్, రెండోది హెడ్ నుంచి టెయిల్ వరకు ఉంటుందండి లంగ్, రెండో లంగ్. అందుకని అది 2 గంటల పాటు నీళ్ళ అడుగులోనే ఉంటాయి సముద్రంలో. అందుకని పైకి కనపడటం, జనాలుగా కాటేయటాలు కూడా దొరకవు.
సో ఇప్పుడు ఇన్నాటిలో జనరల్గా ఇప్పుడు ఈ డిఫరెంట్ ఇప్పుడు ఈ ఫిషెస్లో చిన్న ఉన్నాయి, ఇవేంటండి వెరైటీగా? ఇవన్నీ మామూలుగా మన కోస్టల్ పెలాజిక్ స్పీషీస్ అంటారు. అంటే పైభాగంలో సముద్ర పైభాగంలో దొరికేటువంటి ఎక్కువగా ఈ నెత్తళ్ళు కానివ్వండి, అదే ఆ, ఇది కవళ్ళు కానివ్వండి, ఇవన్నీ అయ్యానండి. టంగ్ ఫిష్ ఆర్ సోల్ ఫిష్ అని, స్లీపర్ రే అని, ఇవన్నీ పైభాగంలో సముద్రంలోనే ఉంటాయి చిన్న చేపలు. అలాగే ఇప్పుడు ఇందులో ఉన్నట్లో జనరల్గా ఇప్పుడు ఈ వెరైటీస్ కాకుండా సీ హార్స్ ఆల్రెడీ చూసాం. సో ఏంటి వెరైటీగా ఉన్నాయి ఇప్పుడు నార్మల్గా ఇక్కడ నార్మల్ ఇవన్నీ కలివిందులు అంటామండి మన తెలుగులో. అలాగే సెఫలపోడ్ ఫ్యామిలీ సంబంధించినటువంటి అంటే స్క్విడ్ కానివ్వండి, కటిల్ ఫిష్ కానివ్వండి, ఆక్టోపస్ కానివ్వండి, ఇవన్నీ ఆ జాతికి సంబంధించినటువంటి ఈ ర్యాక్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ చిన్న ఇవన్నీ క్రస్టేషియన్స్ అండి. అంటే మన పీతలు కానివ్వండి, రొయ్యలు కానివ్వండి, వాటి జాతికి సంబంధించినటువంటి ఇవన్నీ ఈ 2 ర్యాకుల్లో పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా పీతలు రొయ్యలు జాతులు చెందిన సంబంధించినవి. సో ఇప్పుడు ఇది కూడా ఇది రొయ్య పీత? ఇది పీత, స్పైడర్ క్రాబ్. ఇదిగోండి స్పైడర్ క్రాబ్. ఇదిగో స్పైడర్ ఆకారంలో, సాలిపూర్గా ఆకారంలో ఉంది కదా, అందుకని దీన్ని స్పైడర్ క్రాబ్ అంటారు. ఓకే ఓకే. బయట మన సాలిపురుగు ఎలా ఉంటుంది అంతే, అలాగే ఉంది సేమ్. అది పీత. ఇవన్నీ పీతలే, ఇవన్నీ తినరు. అలాగే ఇది క్రిల్ అండి. అంటార్టిక్ వాటర్స్లో దొరికేటువంటి క్రిల్ అంటే మన పోలార్ రీజన్స్ అంటే సౌత్ పోల్, నార్త్ పోల్ ఉంటాయి కదండి. అలాగే అంటార్టిక్ రీజన్లో ఈ క్రిల్ అంటే ఇది రొయ్య అనమాట. తింటారా? ఈ యాక్చువల్గా మన పెంగ్విన్స్ ఉంటాయి అక్కడ, తింటారు. పెంగ్విన్స్కి ఆహారం ఇదే క్రిల్. అక్కడ పోలార్ రీజన్, ఐస్ ప్రాంతంలో, సౌత్ పోల్లో, అంటార్టిక్ రీజన్ కదా, వాటికి పెంగ్విన్స్కి ఆహారం ఇది. వెరీ రేర్గా ఉంటాయండి. ఇది ఒరిజినల్ కలర్ వచ్చి పింక్ కలర్. సో పింక్ కలర్లో ఉంటాయి ఒరిజినల్. అది లాబ్స్టర్ లాంటిదండి, లాబ్స్టర్. ఇది లాబ్స్టరే, ఆళ్ళ రొయ్య. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లు ఇప్పుడు రొయ్యలు చాలా పెద్ద, ఇప్పుడు చూస్తే సైజులు చాలా పెద్దగా కనబడతాయి. ఇది రొయ్య. ఇది పీత. ఇది కింగ్ క్రాబ్ అంటాం. కింగ్ క్రాబ్ వారు కింగ్ క్రాబ్. ఇదిగో చూసారు కదా, కింగ్ క్రాబ్. ఇది హార్స్ షూ క్రాబ్ అని కాడ అంటారు. ఎందుకంటే చూడండి, ఇది గుర్రపు డెక్క ఆకారంలో ఉంది కదా పీత. ఈ ఆకారం గుర్రపు డెక్క ఆకారం కదా, అందుకని హార్స్ షూ క్రాబ్ అని కాడ అంటారు. ఇది బ్లడ్ వచ్చి బ్లూ కలర్లో ఉంటుందండి. ఆ బ్లడ్ని యాంటీ క్యాన్సర్గా వాడతారు. దీనిని లివింగ్ ఫాసిల్ అని కాడ అంటారు. అంటే 400 మిలియన్ ఇయర్స్ కిందట దాని ఆకారము, షేపు, సైజు, స్ట్రక్చర్ ఎలాగుందో ఇవాళ ఇక్కడ అదే షేపు, అదే సైజు, అదే స్ట్రక్చర్లో ఉంది కాబట్టి దీన్ని లివింగ్ ఫాసిల్ అంటారు. క్యాన్సర్ జనరల్గా యాంటీ క్యాన్సర్గా వాడతారు. బ్లడ్ వచ్చి బ్లూ కలర్, కాపర్ కాంటెంట్ ఉంటుంది దీంట్లో బ్లడ్లో. అంటే జనరల్గా మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. తింటారు ఇది? తినటం తెలియదు కానీ బ్లడ్కే దీనికి వాల్యూ ఎక్కువ. ఇది పరదీప్. ఇప్పుడు ప్రస్తుతం అయితే అంతరించిపోతున్న జీవుల్లో ఇది కూడా ఉంది. ఇది పరదీప్, దిగా, వెస్ట్ బెంగాల్ రీజన్స్లో షాలో వాటర్స్లో ఉంటాయి. ఇది కూడా నేను 2021లో పరదీప్లో ఆ ప్రాంతంలో ఒక 7 దొరికితే 2 తీసుకొచ్చి మా మ్యూజియంలో పెట్టాం. సో ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఎంత సైజు రొయ్యలు ఎంత సైజు ఉంటాయి అసలు బయట? మామూలుగా అయితే ఉండవు. ఇది ఆళ్ళ రొయ్య. ఇది ఆఫ్రికన్ స్పియర్ లాబ్స్టర్. చూసారా, ఆఫ్రికన్ స్పియర్ లాబ్స్టర్. ఇవన్నీ ఆఫ్రికా తింటారండి, తింటారు. ఇది ఎడిబుల్. ఇది అండమాన్ స్పియర్ లాబ్స్టర్ ఉంది, ఆఫ్రికన్ స్పియర్ లాబ్స్టర్స్ ఇవన్నీ. అట్లాగే ఇది ఎలక్ట్రిక్ రే టార్పిడో అంటారు. ఇది ఎలక్ట్రిక్ వేవ్స్ పట్టుకుంటే మనం షాక్ కొడుతున్నట్టు ఫీల్ అవుతాం గట్టిగా. 6 to 12 volts కరెంట్ పాస్ అవుద్ది. 6 to 12 volts కరెంట్ పాస్ అవుద్ది. మనం పట్టుకోగానే ఇప్పుడు కరెంట్ కొట్టి తేగేదానికి తెలియకుండా పట్టుకున్నాం అనుకో, షాక్ కొట్టిందని గొప్ప అంటాం. అదే సేమ్ టైప్గా దీన్ని పట్టుకుంటే మనకి షాక్ కొడుతుంది. 6 to 12 volts కరెంట్ పాస్ అవుతుంది. దీన్ని ఎలక్ట్రిక్ రే అంటారు, టార్పిడో అంటారు. ఇవన్నీ షాక్స్ అని ఎలాస్మో బ్రాంక్స్ అంటారు. ఇదన్నీ షాక్స్, రేసు, స్కేట్స్ సంబంధించినటువంటి ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ర్యాంకు. వీటిలో షార్క్లో, సొరచేపల్లో ఇది ఫిన్ రీజన్ అనమాట. ఫిన్ భాగం, ఫిన్ ఆఫ్ ఏ షార్క్ అంటారు. ఈ ఫిన్ని డాక్టర్లు మరి ఆపరేషన్ చేసినాక కుట్లేస్తారు కదండి, కుట్లేసారంటారు కదా, ఈ ఫిన్స్నే కుట్లుగా వాడతారు. సోడియం ఎస్టేట్ సొల్యూషన్లో కనుక ఈ ఫిన్ను పెడితే దారాల్లాగా విడిపోతుంది. ఆ దారాలనే మన డాక్టర్లు స్టిచ్చెస్గా వాడతారు. వదిలేస్తారు బాడీలో, అంటే కుట్టేసిన తర్వాత వదిలేస్తారంట ఆ టైప్, లేకపోతే స్టిచ్చెస్ కిందే వేసేస్తారు కదా. మళ్ళీ 21 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే కట్ చేస్తారు కదా. ఇదే ఈ ఫిన్స్ని వాటిగా వాడతారు. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అంటే హాంకాంగ్, చైనా, జపాన్ అటువంటి కంట్రీస్లో రాయల్ ఫ్యామిలీస్లో షార్క్ ఫిన్ సూప్గా సర్వ్ చేస్తారు. ఈ ఫిన్కి చాలా వాల్యూ ఉందండి.
సో ఇప్పుడు ఇది ఇక్కడ ఏదో ఒక పెద్దది ఇది కనిపిస్తుంది, ఇదేంటి? రంపప్ చేప అంటామండి. ఇది జువనైల్ ఫిష్. రంపప్ చేప సా ఫిష్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే అంతరించిపోతున్న జీవుల్లో ఇది చాలా క్రిటికల్. ఇప్పుడు అసలు ఇది దొరకట్లేదు, లభ్యం అవ్వటం లేదు. అందుకని దొరికితే వీటిని షెడ్యూల్ 1972 షెడ్యూల్ 1 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మరి 5 సంవత్సరాలు జైల్లో వేయటం, 7 సంవత్సరాలు జైల్లో వేయటం, 25,000 రూపాయలు జరిమానా కూడా వేయటం జరుగుతుంది. ఇది చూసారా, ఇది అప్పర్ జా ఆఫ్ ఏ సా ఫిష్, ఇది రంపం. అలాగే ఒరిజినల్ ఆ రోజుల్లో అంత పెద్దది చేప దొరికింది మా డిపార్ట్మెంట్ వెసల్ మత్స్య షికారికి. అది అప్పర్ జా తీసుకొచ్చి ఇక్కడ మేము డిస్ప్లేగా మన మ్యూజియంలో పెట్టాం. సో ఇప్పుడు ఇవి కూడా ఇవంతే మనం వీటిని ఇకానైడామ్స్ అంటారు, ఫ్యామిలీకి సంబంధించినటువంటి. ఇది సముద్రపు దోసకాయ, ఇది స్టార్ ఫిష్, ఇది సీ అర్చిన్. ఈ అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఇవి కామన్గా అవైలబుల్గా ఉంటాయి. మీరు కనుక అండమాన్ మెడిసినల్ వాల్యూ కానీ కమర్షియల్గా కానీ ఈ అండమాన్స్ వెళ్తే మీకు కామన్గా కనపడతాయి. ఇక్కడికైతే మనకి ఈస్ట్ కోస్ట్లో వెరీ రేర్గా దొరుకుతాయి. నేను అక్కడ 5 years నేను జాబ్ చేశానండి అండమాన్స్లో, పోర్ట్ బ్లేర్లో. మేము ఏదన్నా ఐలాండ్కి వెళ్ళినప్పుడు మేము ఈ తరచూ చూస్తాం. ఇది సముద్రపు దోసకాయ. దిగ్లీపూర్ అనేటువంటి నార్త్ అండమాన్లో ఒక ఐలాండ్ ఉంది. ఆ తర్వాత బర్మా దేశం అనమాట అనుకుని. సో బర్మా నుంచి రాత్రిపూట ఫిషర్మెన్ వచ్చి మన అండమాన్ వాటర్స్లో వీటి కోసం, ఈ సముద్రపు దోసకాయ కోసం వాళ్ళు పోచింగ్ చేస్తారండి. పోచింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు పట్టుకుని జైల్లో పెట్టడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏమిటంటే ఇది డ్రై చేసి పౌడర్ చేసి కాస్మెటిక్స్లో వాడతారు. అందుకే దీనికి వాల్యూ ఎక్కువ. అలాగే కమర్షియల్గా కూడా వాడతారు. సో చూడొచ్చు మనం, ఇదేంటండి, ఇది వెరైటీగా చూడండి, మొత్తం బోన్స్ గీన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. దీన్ని ఏమంటారు? ఆర్మాండ్ సీ రాబిన్ గర్నాట్స్ అంటారు. ఇది అండమాన్ వాటర్స్లో ఎక్కువగా జరుగుతుంది. దానివల్ల కమర్షియల్ ఏమీ లేదు, ఎడిబుల్ కాదు, జనరల్గా రేర్ స్పెసిమెన్ కాబట్టి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మా మ్యూజియం యొక్క అనదర్ స్పెషాలిటీ ఏంటంటే QR కోడ్ ఉంది. ఇక్కడ కనుక మీరు స్కాన్ చేస్తే కనుక ఒక క్లిక్లో మీకు ఈ స్పెసిమెన్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు డిస్ప్లే అవుతుంది మీ మొబైల్లో. సో ఇది మనం చూస్తున్నాం కదా, ఈ మ్యూజియంలో సుమారుగా ఒక 250కి పైగా స్పీసీస్ ఉన్నాయి. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే ఒక 100 వరకు కూడా అంతరించిపోతున్న జాతులకు సంబంధించినటువంటి చేపల జాతులు కావచ్చు, సముద్రపు జాతులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. సో దీని ద్వారా ఏంటంటే ఈ మ్యూజియం ద్వారా, సో విశాఖపట్నంలోని మ్యూజియం ఏంటంటే నార్మల్గా ఎక్కువ స్టడీస్ చేసేవాళ్ళు, లేకపోతే అధ్యయనం చేసేవాళ్ళు, ఇతర ప్రాంతాల వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. సో ఇది ఎప్పుడు కూడా తెరిచే ఉంటుంది. సో ఎప్పుడైనా సరే రావచ్చు, నార్మల్ హాలిడేస్ కాకుండా మిగతా రోజుల్లో. అయితే ప్రజలకు ఇంకా తక్కువ శాతం మాత్రమే, ఎందుకంటే వీళ్ళు వచ్చే వాళ్ళందరికీ కూడా సమాచారాన్ని అందించడంతో పాటు వీటి వివరాలను కూడా ఎక్కడికక్కడ తెలియచేయడం QR కోడ్స్ అని పెట్టారు. ఇప్పుడు మన వెనక ఒక రంపప్ చేప అని ఆల్రెడీ మనకి ఒకటి చెప్పారు. సో అరుదైన జాతుల్లో, ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా ఎవరైనా పట్టుకొని చంపినా లేదా పట్టుకున్న దాని మీద ఖచ్చితంగా కేసులు పెట్టి, ఏదైతే అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టి జరిమానా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంది పెద్దది ఏదైతే ఉందో రంపప్ చేప, ఒరిజినల్ చేపకు సంబంధించినటువంటి స్పెసిమెన్ అక్కడ ఆల్రెడీ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా లభించేటువంటి ఫిషెస్ ఇవన్నీ కూడా, సో బే ఆఫ్ బెంగాల్లో మనకి లభించేటువంటి ఫిషెస్ ఇవన్నీ. సో ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటి, సో ఇవి ఏ ప్రాంతాల్లో ఉంటాయి, వీటిపైన పూర్తి స్థాయిలో అవగాహన కూడా కల్పిస్తుంది. అంటే ఈ ప్రాంతాల్లో ఇవి ఉంటాయి కాబట్టి వీటిని ఒకవేళ దొరికినా మీరు వాటిని విడిచిపెట్టండి, అంతరించిపోతున్న జాతులు. సో ఈ విషయాలపైన మత్స్యదర్శిని 2 షిప్లు ఉన్నాయి. ఆ షిప్పుల ద్వారా ఒక 20 రోజుల పాటు సెయిలింగ్ చేసి, సో అంతరించిపోతున్న జాతులు ఉంటే అవి ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వాటి స్టేటస్ని కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. జాతీయ మత్స్య పరిశోధన సంస్థకి ఉన్నటువంటి 2 షిప్లు కూడా ఇక్కడే ఉన్నాయి. ఒకటి మత్స్య షికారి, ఒకటి మత్స్యదర్శిని ఒకటి. 2 కూడా, ఈ 2 షిప్లు కూడా లోపలికి వెళ్తాయి. ఇక్కడ నుంచి సైంటిస్టులు వీళ్ళు కూడా కొంతమంది లోపలికి వెళ్ళి, సో సుమారుగా ఇక్కడ నుంచి చూసుకుంటే 200 నాటికల్ మైల్స్ దూరం వరకు కూడా ఇవి వెళ్తాయి. అక్కడికి వెళ్ళి మన సీలో ఎలాంటి
మత్స్య సంపద ఉంది, అందులో ఎలాంటివి ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఏం దొరుకుతున్నాయి, అవి ఎలా లభిస్తాయి ఏంటి, వీటిపైన నిరంతరం కూడా ఎప్పటికప్పుడు లోపలికి వెళ్ళి 20 రోజుల పాటు, ప్రతి నెలలో 20 రోజుల పాటు వాళ్ళు సెయిలింగ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిశీలించడంతో పాటు అక్కడ దొరికేటువంటి అరుదైన ఫిషెస్ వీటన్నింటినీ కూడా వీటి ద్వారా తీసుకొస్తారు. వాటిని ఇక్కడికి వచ్చి భద్రపరచడంతో పాటు ఏ ప్రాంతంలో ఎంత లాంగిట్యూడ్ లాటిట్యూడ్లో ఆ ఫిషెస్ కానీ ఇవి కానీ ఉన్నాయి, ఏ ప్రాంతంలో దొరుకుతున్నాయి, సో అరుదుగా ఉండేటువంటి చేప జాతులు కానీ ఎక్కడున్నాయి ఏంటి, ఇలాంటి విషయాలన్నింటిపైన కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ బోట్ల ద్వారా అవగాహన కల్పిస్తారు. జాతీయ మత్స్య పరిశోధన సంస్థ సంబంధించినంత వరకు ఇప్పుడు ధనంజయ్ గారు ఉన్నారు మన సార్, చెప్పండి. సో మీ సంస్థ ద్వారా ఎలాంటి సమాచారాన్ని మత్స్యకారులకు అందిస్తారు, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? మా సంస్థ ద్వారా మేము మా షిప్పులు సముద్రంలోకి వెళ్ళి అక్కడ సర్వే చేసి ఆ సర్వేతో ద్వారా వచ్చిన డేటా ఎక్కడ ఏ విధమైన చేపలు ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటన్నది తెలుసుకొని మేము వాడిని ఒక డేటా తయారు చేసి అత్యంత వేగంగా మత్స్యకారులకి అందేటట్టు చేసి మా ద్వారా మేము పబ్లిష్ చేసిన రకరకాలైన సిరీస్ ఉన్నాయి. వాటి ద్వారా కూడా ఎప్పటికప్పుడు మత్స్యకారులకి ఈ సమాచారాన్ని అందిస్తూ తర్వాత వర్క్షాపులు పెడుతూ ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి మేము స్ట్రీట్ ప్లేసు తర్వాత ఇంకా వేరే విధమైన కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా అవేర్నెస్ కూడా చేపలు ఎలాగా వాటిని ప్రాసెస్ చేయాలి, వాటిని ఏ విధంగా మీరు సులభంగా వాటిని పట్టుకొని ఎకనామికల్గా అంటే ఆర్థికంగా ఏ విధంగా తోడ్పడతాయని చెప్పడానికి మేము మా సంస్థ నుంచి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. రకాలైన సంపత్తి ఉంది, దాన్ని మనం ఏ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతుంది అన్నదానికి ఎప్పటికప్పుడు అవి వాతావరణ పరిస్థితులను బట్టి అవి ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళడం జరుగుతుంది. వాటిని ఏ విధంగా వాటిని ఎందుకు వెళ్తున్నాయి ఏంటంటే ఆ కారణాలు కూడా కొనుక్కొని మత్స్యకారులకి ఆ విధంగా వాళ్ళకి ఈ ప్రాంతంలోనే మారుతున్నాయి, మీరు అటువైపు వెళ్ళండి, వెళ్తే అక్కడ బాగా దొరుకుతాయని చెప్పేసి మేము సమాచారం అందజేయడం జరుగుతుంది.